ఏదైతే పాత రోడ్డు ఉందో ఈ నాయకన్గూడ ఊళ్ళో నుంచి పోయే పాత రోడ్డు సూర్యాపేట టు అశ్వరాపేట రోడ్డుకు సంబంధించింది మన హయాంలోనే సుమారు 90 లక్షలతో అవన్నీ కూడా రెన్యువల్ చేయడం జరిగింది. నాయకన్గూడ గ్రామంలో అంతర్గతమైన రోడ్లు 90 లక్షల రూపాయలతో అనేక సీసీ రోడ్లు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వము 8,19,000 కోట్లు అప్పు చేసినా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించాలనే తాపత్రయంతో ఆనాటి ప్రభుత్వము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని ఏటిని ఆపకుండా ఎన్నికల ముందు చెప్పిన మాటలో భాగంగా ఆడబిడ్డలకి ఉచితంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డలకి 500 రూపాయలకే గ్యాస్ మద్దులు చాలా మందికి ఇచ్చే కార్యక్రమం, ఆడబిడ్డ ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం, మొన్న ఉగాది నుంచి పెద్దోళ్లు తినే సన్న బియ్యం, ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డు ఇస్తూ ఇంట్లో బిడ్డ పుట్టినా ఇంటికి కోడలు వచ్చినా ఆ పేర్లు కూడా చేర్చే కార్యక్రమం, రైతును రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, సన్నోడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి అదనంగా బోనస్ 500 రూపాయలు ఒకసారి ఇచ్చాం. మొన్న యాసంగిలోది కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. వీటన్నిటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తూ మన నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. మన నాయకుని కూడా 60 ఇళ్లు ఇచ్చాం. ఇంకా పేదవాళ్లు అర్హులైన వాళ్ళు ఉన్నారు. విడతల వారీగా రాబోయే 3 సంవత్సరాలలో అర్హులైన ప్రతి పేదవాడికి ఉచితంగా 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం. నా ఆడబిడ్డలు ఎవ్వరూ కూడా నాకు ఇల్లు రాలేదు అనే టెన్షన్ పడక్కర్లేదు.